వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నోజియన్ 2024 జోరుగా సాగింది. ఈ సాంకేతిక ఉత్సవంలో విద్యార్థులు ఎగ్జిబిట్లతో తమ ప్రతిభను చాటారు. వివిధ అంశాలకు సంబంధించి రూపొందించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాశాలలకు చెందిన విద్యార్థుల రూపకల్పన చేసిన ఈవెంట్లు సరికొత్త సాంకేతికలను ఆవిష్కరించాయి. ఒక్కో ఈవెంట్ ఒక్కో ప్రత్యేకతను చాటాయి. దైనందిన జీవితంలో ప్రజల అవసరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే నూతన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ఈవెంట్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రియేటివ్ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్కి చెందిన విద్యార్థులు వివిధ రకాల రోబోటిక్ ప్రాజెక్టులు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నీట్ విద్యార్థులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు స్వయంగా రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్లను సైతం టెక్నోజియన్లో సందర్శనార్థం పెట్టారు. టెక్నోజియన్ అంటే ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల విద్యార్థులకి పరిమితం కాకుండా పాఠశాలల స్థాయి సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన ఔత్సాహిక విద్యార్థులను సైతం ప్రోత్సహించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు టెక్నోజియన్ ఈవెంట్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. Hi, this is a robotic basketball game. This is an Arduino Uno and servo motors are used to play. And this is a goal system. These are the buttons. When we press 2 for forward, 8 for backward, power button is to stop. And this is a shoot range. From here, when we shoot the ball, press 1 to shoot. It shoots the ball and it has automatically get resets. And here is the goal system. When the ball is detected by the ultrasonic sensors, directly it displays in LCD. That is gold. If the ball is not thrown, it shows to throw it. We can play by this. My name is Vanshika. I'm from Creative Robotics Warangal. I made some projects for techno. So this is a orbiter around the moon. It has a motor and a battery. This is a Chandrayaan. This is the Vikram lander of Chandrayaan 3. Inside this, there'll be a rover. That rover I put over here. It has an Arduino inside it, which is connected to this remote. This remote will go front and back, like this. I have an extra model here. It's a automatic food dispenser. It has an Arduino and servo motor. It will automatically give food every 10 seconds. I can change the code based on the need of the food, like for 5 hours or 6 hours. Thank you. నమస్తే అండి, నా పేరు సుకన్య. మాది క్రియేటివ్ రోబోటిక్స్ ఓబోట్స్ వరంగల్. ఇక్కడ ఎంజిఎం దగ్గర ఉందండి మా ఇన్స్టిట్యూట్. మేము చిన్న పిల్లలకి స్టార్టింగ్ ఫ్రమ్ 8 years ఏజ్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలకు రోబోటిక్స్ నేర్పిస్తాము. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు పిల్లలు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఐటి వరంగల్లో టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఇంజనీరింగ్ పిల్లలకు ఉంటుందండి ఇది. సో మేము రిక్వెస్ట్ పెట్టగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. నిన్న ఒక 30 to 40 మెంబర్స్ వచ్చారు మా పిల్లలు. ఒక్కొక్క ప్రాజెక్ట్ యూనిక్ డిఫరెంట్గా చేశారు. అందరూ ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ పిల్లలకి తెలియని కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు ఏది చూసినా యూనిక్. అక్కడ ఇండియా మ్యాప్ చూడండి, ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ చూడండి, బ్లైండ్ మ్యాప్ స్టిక్ చూడండి, ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ ఉంది, బాస్కెట్బాల్ గేమ్ ఉన్నది. అన్ని ఆర్డినోస్తోని చిన్న కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద కాన్సెప్ట్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ హియర్. మేము ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూట్ ఓబోట్స్ వరంగల్ నుంచి ఎన్ఐటికి థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు.